వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకందరికీ తెలియపరచుచూ ఉన్నాం. గడిచిన కాలమంతయు దేవుడు తన కృపలో మనలను, మన కుటుంబాలను, మన సంఘములను దేవుడు తన రెక్కల హస్తాల చాటున భద్రపరిచి మరొక నూతన సంవత్సరములోనికి ప్రవేశించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి దేవునిని స్తుతిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలయ్య గారు కొరింథు అనబడినటువంటి సంఘానికి 2వ ఉత్తరాన్ని రాస్తూ ఒక చక్కని విషయాన్ని తెలియపరిచారు. కొరింథులో ఉన్న సంఘమా, దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను అవన్నీ క్రీస్తునందు అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నవి. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన కాలమంతయు తన కృపలో మనలను కాపాడారు. ఈ నూతన సంవత్సరములో ప్రవేశించగానే దేవుని సన్నిధిలో వాగ్దానములను మనం తీసుకున్నాం. ఆ వాగ్దానములను చూచి చాలా సంతోషించాం. దేవుడి సంవత్సరములో ఒక అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నా బిడ్డలకు అనుగ్రహించాడు అని చాలా సంతోషించాం. మంచిదే. అయితే మనకివ్వబడిన వాగ్దానం అది మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనం ఏం చేయాలో జాగ్రత్తగా దేవుని వాక్యంలో నుండి ధ్యానం చేద్దాం. ఎందుకనగా మనకివ్వబడిన వాగ్దానము అవును అన్నట్లుగానే ఉన్నది. ఆ వాగ్దానము మన జీవితంలో ప్రభు నెరవేర్చుటకు సమర్థుడు. వాక్యంలో రాయబడి ఉంది, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. నీకిచ్చిన ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చుతాడు. అయితే మనకివ్వబడిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ఈరోజు మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. భక్తులకు కూడా దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు నెరవేర్చబడుట కొరకై వారేం చేశారో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం, 15వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో దైవజనుడైనటువంటి అబ్రహాము గారు ఉన్నారు. ఈ అబ్రహాము అనబడినటువంటి ఈ దైవజనుడిని కల్దీల దేశము నుండి దేవుడు
కనాను దేశానికి దేవుడు నడిపించారు. ఆ నడిపించిన దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో రాయబడి ఉంది, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేతును. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం ఇచ్చారు, నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ప్రభువు అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చారు. అయితే ప్రభువిచ్చిన వాగ్దానము ఆయన జీవితంలో నెరవేర్చబడుట కొరకు అబ్రహాము గారు 2 పనులు చేశారు. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట 15వ వచనాన్ని చదువుదాం, చూడండి. ఆ మాటను నమ్మెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో ఆ వాగ్దానము తన జీవితంలో నెరవేర్చబడిద్దని అబ్రహాము నమ్మారు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో వాగ్దానాలను తీసుకున్నా మంచిదే. నీకివ్వబడిన వాగ్దానము నెరవేర్చబడాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని దేవునిని నమ్మాలి. ఈ వాగ్దానము దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడు. నువ్వు దేవునిని నమ్మినప్పుడు నీవు నమ్ముట ద్వారా ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడిద్ది. యేసు ప్రభు చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పారు. మార్తతో కూడా యేసు ప్రభు చెప్పారు, మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని చెప్పారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకివ్వబడిన వాగ్దానమును నెరవేర్చుటకు నువ్వు ఆరాధించే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన శక్తి కలిగిన వాడు, సమర్థుడైన దేవుడు. అయితే ఆ దేవునిని నువ్వు నమ్మగలిగితే, నీకివ్వబడిన వాగ్దానము నెరవేర్చబడిద్దని నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో ఆ వాగ్దానాన్ని సంవత్సరం నువ్వు అనుభవిస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని నమ్ముదా. అబ్రహాం గారు చేసిన పని అదే. ఏమీ లేనటువంటి ఎడారిలో ఉన్న దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడని నమ్మాడు గనుకనే ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము గారి జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడటానికి, ఇస్సాకు గారి జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడటానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవునిని నమ్మారు. ఒకనొక సమయంలో ఇస్సాకు గారి కాలములో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు గారు తానున్న ప్రదేశము నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళడానికి బయలుదేరాడు. ఆ రోజు దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్సాకు, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టొద్దు, ఈ స్థలములోనే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభు వాగ్దానం ఇచ్చారు. ఇస్సాకు ఆ వాగ్దానాన్ని నమ్మాడు. ఆ దేశంలోనే ఉన్నాడు, ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. కరువు వచ్చిన ఆ సంవత్సరములోనే వాక్యంలో రాయబడి ఉంది, ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనము వేసి 100 ఫలమును పొందెను. కారణం ఏమిటి అని అడిగితే, ఇస్సాకు దేవునిని నమ్మాడు గనకనే కరువు వచ్చిన సంవత్సరములో ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో, దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడే ఉన్నాడు, దేవుని వైపు చూచాడు, ఆ సంవత్సరం ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ప్రభువుని నమ్మగలిగితే ఈ సంవత్సరంలో మీకు ఇవ్వబడిన వాగ్దానాలు నెరవేరబోతున్నాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా నమ్మి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. అబ్రహాం గారు వాగ్దానం నెరవేర్చబడటానికి ఆయన చేసిన 2వ పని ఏమిటి నేను అడిగితే అక్కడ రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట, అతడు ఓర్పుతో సహించెను, అనగా ఓర్చుకున్నాడు. నిశ్చయముగా ఆశీర్వదిస్తానన్నాడు, నిశ్చయముగా విస్తరింపజేస్తానన్నాడు. అయినా సంతానం లేదు. సంతానం లేకపోయినా దేవుడిస్తాడని ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ఓర్పుతో దేవుని కొరకు కనిపెట్టాడు. కొంతమందికి ఓర్పు ఉండదు. జనవరి 1వ తారీఖు నాడు వాగ్దానం తీసుకుని 2వ తారీఖు నెరవేరలేదు ప్రభు అని ప్రార్థన చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన దేవుడు ఎప్పుడు ఏది నీకు ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఓర్పు కలిగి ఉండు.
దీన మనసు కలిగి ఉండు. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన కొరకు కనిపెట్టు. ఎప్పుడు నీ జీవితంలో కార్యం చేయాలో, ఏది ఎప్పుడు నీకు ఇవ్వాలో ప్రభువుకి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానము నెరవేర్చబడినట్లుగా ఓర్పుతో ఉందాం, సహించుదాం, ప్రభు వైపు చూద్దాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయనను ఆశ్రయిద్దాం, ఆయన కొరకు కనిపెట్టి ఆయన ఇచ్చిన వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఇవ్వబడిన వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలను మీరు దీవించండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడివయ్యా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని చూస్తున్నారో, ఈ మాటలను వింటున్నారో, వారి జీవితంలో ఈ సంవత్సరం మీరు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలను దీవించండి, కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, ఆర్థిక పరమైన ప్రతి అవసరతలను మీరు తీర్చండి, కృపాక్షేమాలు అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే ఆర్థికంగా రుణ బాధలలో ఉన్నారో, రుణ బాధల్లో నుండి విడిపించండి అయ్యా. ఈ సంవత్సరములో నీ బిడ్డల జీవితంలో మేలు కలుగు చేయండి. స్థలము లేని వారికి స్థలం అనుగ్రహించండి, గృహాలు లేని బిడ్డలకు గృహాలు అనుగ్రహించండి అయ్యా. అప్పుల ఊబిలో ఉన్న వారికి విడుదల దయచేయండి. ప్రత్యేకమైనటువంటి రీతిలో నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఇంకా వివాహాలు కాని బిడ్డలకు ఈ సంవత్సరములో వివాహము జరుగునుగా ఆజ్ఞాపిస్తున్నాను. సంతానము లేని బిడ్డలకు సంతానాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలకు అయ్యా మంచి భవిష్యత్తు దయచేయండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చునుగా ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. నీ బిడ్డల పక్షంగా ఎవరెవరు ఏ ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలో మీరు తోడై ఉండండి. సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు నీ కనుదృష్టి నీ బిడ్డల మీద ఉంచి మీరే నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.